ప్రాజెక్టుని పూర్తిగా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం నుంచి మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటినీ కూడా ప్రజలకి నీరు అందించాలి అనే గొప్ప ఉద్దేశంతో అన్ని ఊర్లలోనూ అన్ని రంగాల్లో ఉన్న ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకి మళ్ళీ రీస్టార్ట్ చేసి దానికి కావాల్సిన నిధులు కేటాయించి వర్క్ స్టార్ట్ చేశారు అంటే దీంట్లోనే మన ప్రభుత్వంకి ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్న ఒక కార్యదక్షత అర్థమవుతుంది మనకి. పోయిన 2 నెలల క్రితమే ఈ లైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మిగతా ఊర్లలో. ఇవాళ ఇక్కడ ప్రారంభం చేస్తున్నాము. దాదాపు ఈ లైనింగ్ ప్రోగ్రామ్ హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ ద్వారా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 0 కిలోమీటర్స్ మాల్యాల కాడ నుంచి జీడిపల్లి, మళ్ళీ జీడిపల్లి నుంచి లాస్ట్ వరకు ఉన్న భాగం వరకు కూడా నీరు ప్రతి ఒక్క రైతుకి అందాలనే ఉద్దేశంతో ఈ లైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. మామూలుగా అయితే లాస్ట్ వరకు ఆ నీళ్ళు అందుకోకుండా చాలా మంది రైతులు ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ఆఖరి వరకు వచ్చే దాంట్లో చాలా మంది నీరు అందుకోకుండా ఆగిపోయిన వారు, ఇబ్బంది పడిన వాళ్ళే. దాని నుంచి అది తొలగించాలి అని లైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నారు. జరుగుతుంది అనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. అది నింపి ఈసారి ఖచ్చితంగా మన పుట్టపర్తి నియోజకవర్గాన్ని కూడా ఒక కోస్తా రీజన్ లాగా మార్చి చూపించాలి అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్నాను. ఇప్పటికే మన సత్యసాయి జిల్లాని ఇంకో హార్టికల్చరల్ హబ్ గా మార్చి మనం చూస్తున్నాము. ఇంకా కూడా ఈ నీరు బాగా అన్ని చేయగలిగితే అగ్రికల్చర్, హార్టికల్చర్ రంగాలకి రైతులకి అసలు తిరిగి చూసే ఆలోచనే ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎకరాకి కూడా నీళ్లు అందజేస్తుంది ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్. శ్రీమతి పల్లి సుందరారెడ్డి గారికి, ఎస్సి స్వరూప్ గారికి, అనూప్ గారికి, ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ గారికి, సిబ్బందికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. దక్షిణ భారతదేశంలోనే చాలా చాలా వెనకబడిన ప్రాంతం ఉమ్మడి అనంతపురం జిల్లా. రాజస్థాన్ జైసల్మీర్ తర్వాత అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతము ఈ అనంతపురం జిల్లా. సాధారణ వర్షపాతం 480 మిల్లీమీటర్ల నుంచి 500 మిల్లీమీటర్ వరకు ఉంటుంది. దాదాపు 21 సంవత్సరాల్లో 14 సంవత్సరాల కరువులే వచ్చాయి. ఇక్కడ ఉండే పరిస్థితి బట్టే గతంలో 1000 అడుగుల నీరు నోచుకుపోయినా కూడా ఒక చుక్క నీరు లభించేది కాదు. రక్తపు చుక్క మీద లభిస్తుంది కానీ నీరు చుక్క లభించే పరిస్థితి లేదు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అంటే ఏమి చేయాలని ఆలోచన ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏ విధంగా ఈ రాజశాసనం చేయాలని చెప్పి ఆలోచన వచ్చి హందే నీవా కెనాల్ను అనంతపురం జిల్లాలో ఒక వరప్రసాదంగా ఆయన ప్రారంభించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం.